అది ఏమవుతుందంటే వెంటనే తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా, దానికోసం ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని ఇలా అంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. జాగ్రత్త అండి, ఆ కరివేపాకు ఫ్రై చేసుకున్నప్పుడు కాస్త కరివేపాకు ఆరబెట్టుకోండి. కడిగిన తర్వాత ఆరబెట్టుకొని ఫ్రై చేసుకుంటే చిటపట్లు ఆడదు, అది మీద తుళ్ళదనమాట ఆయిల్, కాబట్టి జాగ్రత్త. ఇవి కూడా టిష్యూ మీద వేసేసుకుంటున్నాం. చూసారా, నేను ఇలాగా సర్వ్ చేశానండి. ఈ ఫ్లోరెట్స్ అన్నీ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా వెరైటీ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్ అండి. రెగ్యులర్ బేసిస్లో కాదు, ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఇది స్నాక్ లాగా ట్రై చేయొచ్చు అండి, లేదంటే లంచ్లో అలా ఎప్పుడైనా మనం ట్రై చేయాలి అనుకున్నప్పుడు మంచి మిరియాల రసం కాంబినేషన్తో కానీ పప్పు కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.